బాబాయ్ అసలు వాటర్ తాగితే పిల్లలు పుట్టడం కవల పిల్లలు పుట్టడం ఏంటి బాబాయ్? అసలు అదేంటో చూడడానికి వచ్చేసాను బాబాయ్. దీని అడ్రస్ వచ్చేసి తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం పాత దొడ్డుగుంట బాబాయ్. బాబాయ్ అసలు ఈ బావిలో ఉన్న వాటర్ తాగితే కవల పిల్లలు పుడతారో లేదో ఈ ఊర్లో ఉన్న బాబాయ్ని అడిగి తెలుసుకుందాం బాబాయ్. పిల్లలు లేని వాళ్ళకి ఈ వాటర్ వాడితే పిల్లలు కలుగుతున్నారు. కవల పిల్లలు పుడుతున్నారు కొంతమంది మామూలుగా సింగల్ పిల్లలు పుడుతున్నారండి. ఇది మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? 2 సంవత్సరాల నుంచి ఇక్కడ? మేము అయితే మా చిన్నతనం నుంచి ఇక్కడ ఉంటున్నాం. చిన్నతనం నుంచి అది నిజంగానే అలాగే అవుతుందండి? అలాగా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి, ఇక్కడ కాదు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచో 2 రోజులు 3 రోజులు ప్రయాణం చేసి వస్తున్నారు. మీది ఇదే ఊరా దొడ్డుగుంటేనే? మీది దూరం నుంచి వస్తారండి. అదే అదంతా నిజమే అంటారా? వాటర్ తాగితే నిజం కాకపోతే ఎందుకు వస్తారమ్మా? అదే అంకుల్, అదే మేము కూడా చూడడానికి వచ్చాం. 3 నెలలన్నా వాడాలి. 3 నెలలన్నా వాడాలి. సో మనం మగోళ్ళు ఇంటి దగ్గర ఉండం కాబట్టి ఇంటి దగ్గర ఉన్నప్పుడు తాగొచ్చు, బయటకు వెళ్ళినప్పుడు వేరే నీళ్ళు తాగినా పర్లేదు. ఇంటికాడ ఆడవాళ్ళు ఉంటారు కాబట్టి ఆడవాళ్ళు అవి డైలీ కంటిన్యూగా ఈ వాటర్ వాడాలి. ఎంతమంది ఇది ఊర్లో ఎక్కువగా కవల పిల్లలు ఉంటారు బాబా? కవలతో దోళ్ళకే మనుషులకు కూడా కవలు చాలా మంది ఉన్నారు దోళ్ళకి మనుషులకు కూడా మొత్తం 30 మంది దాకా ఉన్నారు కవల పిల్లలు. 30 మందికి. ఇక్కడ నుంచి ఊరు ఎంత దూరం మళ్ళీ అక్కడ ఊర్లోకి? ఇదే ఎదరా? సరే బాబాయ్, అయితే నీ పేరు? నా పేరు ఈర వెంకట సత్యనారాయణ. ఈర వెంకట సత్యనారాయణ. దొడ్డుగంట వస్తే ఈ బాబాయ్ని కలండి కుర్రోళ్ళు. బాబాయ్ విన్నారు కదా బాబాయ్ వాయిస్ లోని? అదే బాబాయ్ మరి ఇక్కడ ఉన్న సంగతి. బాబాయ్ ఇక్కడ చాలా మంది తెలియక ఫేక్ అలాంటిది ఏముండదు అని ఏమో అనుకుంటారు బాబాయ్. ఎవరు అనుకోకూడదనే ఈ ఊర్లో ఉన్న బాబాయ్తో అయితే చెప్పించాను బాబాయ్. మరి ఎవరికైనా పిల్లలు పుట్టకపోతే అలానే కవల పిల్లల కోసం చూస్తే ఈ పాత దొడ్డుకుంటూ బావి దగ్గరకు వచ్చి వాటర్ ట్రై చేయండి బాబాయ్. వీడియోలో కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేస్తే వాళ్ళే మీకు వాటర్ డెలివరీ చేస్తారంట బాబాయ్.